తర్వాత పుత్ర వ్యామోహంలో పడిన రక్షణ కవచాన్ని ఉపసంహరించుకుంటే ఏం చేయాలి? పరిస్థితులు మరింత చేయిజారిపోయేలా ఉన్నాయి. జగత్పిత జగన్మాతల ఆవేశం క్రోధంగా మారకముందే మహాదేవుడు ఏం చేస్తారు? ఉమా, నీవిలా ఎందుకు చేస్తున్నావు? నాకు చాలా స్పష్టంగా తెలుసు నేనేం చేస్తున్నాను. అయినా తమరికి ఇక్కడేం పని స్వామి? అమ్మకి ఏమైంది? ఎప్పుడూ లేనిది తండ్రి గారితో ఎందుకు ఇలా ఎదురు మాట్లాడుతున్నారు? ఉమా, నీకు తెలిసినట్టు లేదు. నీవు ఎలాంటి వారిని రక్షిస్తున్నావో. భక్తురాలి భక్తిని గౌరవిస్తూ నా భక్తురాలి ఐదోతనాన్ని రక్షిస్తున్నాను నేను. కాని ఈ దుష్టుడు నీకే విధంగానూ భక్తుడు కాదు. కావచ్చును స్వామి, తను నా భక్తుడు కాకపోవచ్చు. ఆ కారణం చేత నేను తన భార్య, నా భక్తురాలైన సువేణికిచ్చిన వరాన్ని వెనక్కి తీసుకోమంటారా? వివాహం జరిగాక నా ఐదోతనానికి ఎలాంటి ఆపద కలిగినా తమరు వారిని రక్షించాలి మాతా. తథాస్తు. భక్తులకి వరం ప్రసాదించడానికి ముందు నన్ను ఇది కూడా తెలుసుకోమంటారా స్వామి? తన భర్త బంధుమిత్రులు నాకు భక్తులు అవునో కాదో? ఉమా, ప్రమిదలోని జ్యోతి చెయ్యాల్సింది వెలుగుని ప్రసాదించడం, చీకట్లని పారద్రోలడం. అదేవిధంగా మన ధర్మం కూడా చెడు అనే చీకట్లను ఈ లోకాన్నుండి దూరం చెయ్యడం, మంచికి దోహదం చేస్తూ ప్రపంచంలో మంచిని ప్రసరింపచేయడం. మన పుత్రుడిప్పుడు ఆ పనే చేస్తున్నాడు. కానీ నీవా సత్కార్యానికి ఆటంకం కలిగిస్తున్నావు. భక్తుల భక్తి సర్వోన్నతం, మంచి చెడుల భేదాన్ని అధిగమించినది. ఒకవేళ భక్తులు దారి తప్పితే వారిని మనం సంతానంలాగే బుజ్జగించి సరైన దారి చూపించడం మన కర్తవ్యం. ఏమిటి స్వామి, మన భక్తుడు సన్మార్గంలోకి రావడానికి తగిన అవకాశాన్ని కల్పించకూడదా? వీరు ఎన్నో అధర్మాలు చేశారు. కానీ తర్వాత కూడా ఎలాంటి పశ్చాత్తాపము లేని ఆ పాపులను అదుపు చేయని పక్షంలో వారు సమస్త లోకాలను అల్లకల్లోలం చేసేస్తారు దేవి. అలాంటి వారికి అవకాశం ఇవ్వడం అధర్మము మా. అది ప్రపంచ రక్షణకు, మన కర్తవ్యానికి కూడా వ్యతిరేకం. గుండెలు బండ చేసుకుని నా కర్తవ్యానికే కట్టుబడి ఉండేదానిని నేను. స్వామి, అధర్మమనే ముద్ర వేసి ఇప్పుడు దానికి తమరు నన్ను అవమానించడం ఎంత మాత్రమూ సరైనది కాదు స్వామి. ఇది ఎంత మాత్రమూ తగని పని. పార్వతి ఇప్పుడు ఏది అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ దుష్ట పాపిని రక్షించబోతున్నాను నేను. భక్తుడు భగవంతుడి కంటే గొప్పవాడు గనుక నేను చేసేది సమంజసం కాదా? మళ్ళీ అడుగుతున్నాను నేను, సమాధానం చెప్పండి నాకు. గొప్పవాడు భగవంతుడా లేక భక్తుడా? ఇదే ప్రశ్న అడిగినప్పుడు తమరు ఏమని సమాధానం చెప్పారో గుర్తుందా ప్రభు? స్వామి, నేను తెలుసుకోవాలనుకుంటున్నది ఒక్కటే. భగవంతుడికి ఎవరు ఎక్కువ? తన కుటుంబ సభ్యులా లేక తన భక్తులా? ఉమా, భక్తుడి స్థానం ఇప్పుడు భగవంతుడి కంటే ఉన్నతంగా ఉంటుంది. జగత్పిత జగన్మాతల ఆవేశం క్రోధంగా మారకముందే అడ్డగించడం చాలా ముఖ్యం. స్వయంగా పార్వతీమాతే నన్ను కాపాడుతుండగా ఎంతటి మహాదేవుడైనా సరే నన్ను ఏమీ చేయలేడు. నేను నా పుత్రుడికి అండగా సత్యం ధర్మాలని నిలబెట్టడానికి వచ్చాను. కానీ తమరు మమ్మల్ని, తమరి కుటుంబాన్ని వ్యతిరేకిస్తున్నారా? తమరికిది విచిత్రం అనిపించడం లేదా? విచిత్రంగా ఉన్నదేమిటంటే స్వామి, మీరే ఎప్పుడూ చెబుతుండేవారు కుటుంబానికి భక్తులకి మధ్య ఏమాత్రం తేడాలుండవని. జగత్పిత జగన్మాతలం మనం. అందరూ మనకి సంతానమే. అందరి మేలు మన బాధ్యతే కదా.
మన కార్తికేయుణ్ణి మనకి దూరంగా పంపుతున్నప్పుడు ఇదేగా నాకు చెప్పింది తమరు. కానీ ఇప్పుడు మన కుటుంబం పేరు చెప్పి భక్తుల పట్ల బాధ్యతను మర్చిపోమంటారా? చెప్పండి స్వామి. కుటుంబం కాదు పార్వతి, ధర్మాన్ని రక్షించడమనే ప్రధాన కర్తవ్యమే మనకన్నిటికంటే ముఖ్యమైనది. కానీ ఈ అసురుణ్ణి రక్షించడం ద్వారా అధర్మానికి అండగా నిలబడుతున్నావు. ఏ విధంగా చూసినా ఇది మంచిది కాదు. మంచిది కాదా? అధర్మమా? లెక్కలేనన్ని సార్లు తమరు అసురులకు వరాలు ప్రసాదించారు. వారు అధర్మపరులేనా? కఠోరమైన తపస్సు చేశారు అసురులు. విధిలేని పరిస్థితుల్లోనే వారికి వరాలు ఇవ్వాల్సొచ్చింది. మరి నేను వరమిస్తే అది మంచిది కాదంటారెందుకు స్వామి? సువేణి నా భక్తురాలు. తను కూడా కఠిన తపస్సు చేసింది. నాది విధిలేని పరిస్థితే. ఓహో, ఇందుకా అమ్మ ఈ అసురుణ్ణి రక్షిస్తోంది. ఉమా, సంబంధం లేని పరిస్థితుల్ని పోలుస్తూ నీవు చాలా తప్పు చేస్తున్నావు. నా మాటని ఆలకించు. వెనక్కి తీసుకో నీ కంకణాన్ని. ఇది తమరి విన్నపమో లేక ఆదేశమో చెప్పండి స్వామి. దయచేసి ఇంకొక విషయం కూడా తెలియజేయండి. ఇప్పుడు తమరు నాకు భర్తగా మాట్లాడుతున్నారా లేక ఈ జగత్పిత మహాదేవుడిగా మాట్లాడుతున్నారా? పార్వతీమాత ఆవేశంతో ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మహాదేవుడు ఏం చేస్తారు? మహేశ్వరి, తమరి కంకణాన్ని వెనక్కి తీసుకోండి. నేను కేవలం నా భర్త ఆదేశాలను మాత్రమే పాటించగలను. తమరు ఇతరులందరి దృష్టిలోనూ దేవాది దేవుడు కావచ్చును, కానీ దేవాది దేవుడికి నాపై ఎలాంటి అధికారమూ ఉండదు. తమరి ఆజ్ఞను పాటించాను నేను. ఉమా, 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 ఉమా. అమ్మా, తండ్రి గారి మాటలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నేను జగన్మాతగా సువేణికి వరాన్ని ప్రసాదించాను. ఈ జగన్మాత రూపంలోనే నేను నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. తమరికి ముందుగానే హెచ్చరిస్తున్నాను, నన్ను సవాలు చేసే దుస్సాహసానికి పాల్పడకండి. ఏదో పెద్ద అనర్థం జరగబోతుంది. అద్భుతం, అత్యద్భుతం. ఇప్పుడిక ఈ అమ్మవారే నా రక్షణ బాధ్యతను స్వీకరిస్తుంది. ఇదెక్కడి వైపరీత్యం బ్రహ్మదేవ? ఒకవైపు మహాదేవుడు గజానందుడు, మరోవైపు పార్వతీదేవి తన జగదాంబ రూపంలో. పరిస్థితి మన చెయ్యి దాటిపోతుంది. జగత్పిత పార్వతీమాతల మధ్య భేదాభిప్రాయాలు ఇది. మరియు వారిద్దరి మధ్య నిలబడి ఉన్నాడు గజానందుడు. అక్కడి పరిస్థితి చెయ్యి దాటిపోవడం కాదు శ్రీహరి, మనందరి చెయ్యి దాటిపోయింది.
మనం తక్షణమే అక్కడికి వెళ్ళి పరిస్థితులను చక్కదిద్దటానికి ప్రయత్నం చేయడం మంచిది. ఒకవేళ ఇద్దరి మధ్య భౌతిక యుద్ధం ఆరంభమైతే జరిగేది మహా విధ్వంసమే. సృష్టి యావత్తూ నాశనమైపోతుంది. నేను గనుక నా మురుగుని వెనక్కి తీసుకుంటే గజాననుడి దంతం ఆ రక్షణ కవచాన్ని ఛేదించుకు వెళ్లి మూషికాసురుణ్ణి అంతం చేస్తుంది. నేనలా ఎంత మాత్రమూ జరగనివ్వను. మాత మరింత ఉగ్రరూపం దాలుస్తున్నారు. చూస్తుంటే పరిస్థితులు మరింత చేయిజారిపోయేలా ఉన్నాయి. ఎందుకింత మొండితనం మహేశ్వరి? గజాననుడు మన కుమారుడు, నీకు ముద్దుల పుత్రుడు. అలాంటి పుత్రుణ్ణి వదిలిపెట్టి ఒక అసురుణ్ణి రక్షించాలనుకుంటున్నావు. అయినా ధర్మం, బాధ్యత, కర్తవ్యం కేవలం మీ అధికారం మాత్రమేనా స్వామి? ఈరోజు నేను నా భక్తుడికి అండగా నిలబడితే అది మొండితనంగా కనిపిస్తోందా? అప్పుడే మర్చిపోయారా స్వామి? ఆనాడు మీరేగా మన పుత్రుడు గజాననుడి శిరస్సును త్రిశూలంతో ఖండించిన వారు. అప్పుడు నేను అడిగి ఉండవచ్చు, ఇంత మొండితనం ఎందుకు మహాదేవా అని. నీకు ముందే తెలుసు పార్వతి, ఈ మూషికాసురుడి దౌర్జన్యాలను అంతం చేయడం కోసమే, లోకరక్షణార్థం, ధర్మ సంరక్షణ కార్యనిర్వహణకే గజాననుడు ఇక్కడికొచ్చాడు. సోదరి పార్వతి, శాంతం వహించండి. దయచేసి తమరి క్రోధాన్ని నియంత్రించుకోండి. తమరికి తెలుసు కదా, గజాసురుడు పాపాత్ముడైన అసుర దురాత్ముడని. లెక్కలేనని పాపాలను చేసిన వాడతను. అయినా అతడు తపస్సు చేసి తమరిని ఆవాహన చేశాడు. తమరినే తన ఉదరంలో ఉండమని కోరాడు. కోరుకో. ఏ వరం కావాలి నీకు? తమరు కావాలి నాకు బోలాశంకరా. తమరు నా ఉదరంలో. తనకి మీరేం సమాధానమిచ్చారు స్వామి? చాముండా